ఇక్కడ చూసుకోండి పాస్టర్ కృపాకర్ ఎంఎస్సి అని ఉంది కదా. సో ఇది యూట్యూబ్ ఛానల్ నేమ్ అనమాట. మల్టిపుల్ కాపీరైట్ స్ట్రైక్స్ రావడం వల్ల, అంటే 3 కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చినాయి అనుకోండి మన ఛానల్ మీద. సో ఛానల్ అయితే టర్మినేట్ అయిపోయింది అనమాట, అంటే డిలీట్ అయిపోయింది. సో అలా డిలీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకోండి వీడియో టైటిల్ ప్రేమ ఎంత కఠినాత్ముడైనా అని చెప్పేసి అది ఒక వీడియోకి స్ట్రైక్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక వీడియోకి కూడా వచ్చిందనమాట. సో దానికి వచ్చింది ఇట్లా మూడు స్ట్రైక్లు వచ్చినాయి అనమాట. సో 3 స్ట్రైక్లు రావడం వల్ల ఏం జరిగిందంటే ఈ ఛానల్కి టర్మినేట్ అయిపోయింది, ఛానల్ డిలీట్ అయిపోయింది. సో మేము మళ్ళీ అప్పీల్ చేసి వీళ్ళకి రిక్వెస్ట్లు పెట్టి అది చేసి ఇది చేసి ఒక 2 days పట్టిందనమాట. సో 2 days పట్టిన తర్వాత టర్మినేట్ అంటే డిలీట్ అయిపోయిన ఛానల్ని మళ్ళీ తీసుకొచ్చాం అనమాట. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇదిగోండి పాస్టర్ కృపాకర్ ఎంఎస్సి అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చాం అనమాట. ఒక స్ట్రైక్ తీపించాము. సో ప్రజెంట్ అయితే 2 స్ట్రైక్లు ఉన్నాయి, ఛానల్ అయితే మళ్ళీ వచ్చేసింది అనమాట. ఈ 2 స్ట్రైక్లు కూడా తీయించడానికి మళ్ళీ ట్రై చేస్తున్నాము. 3000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీకు కూడా ఎవరికైనా ఇట్లా మల్టిపుల్ కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చి ఛానల్ డిలీట్ అయితే పైన నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వండి. సో మేము మీకు హెల్ప్ చేస్తాం అనమాట. పెయిడ్ సర్వీస్ అనమాట, ఫ్రీగా అయితే కాదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఒక స్ట్రైక్ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు వేశారనమాట. ఇంకొకటి ఏంటంటే హోసన్నా మినిస్ట్రీస్ అని చెప్పేసి వాళ్ళు వేశారు. ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళు వేశారనమాట. సో ఇట్లా మీకు ఏదైనా స్ట్రైక్స్ పడితే మేము రిమూవ్ చేపిస్తాం అనమాట. సో అన్ని ఛానల్స్ రిటర్న్ వస్తాయా అంటే అన్ని ఛానల్స్ రావన్నమాట. కొన్ని ఛానల్స్ వరకు అయితే వస్తాయి, మేము ట్రై చేస్తాం అనమాట. మేము చెప్తాం ఫుల్ డీటెయిల్స్ అయితే. మీకు ఏదైనా ఉంటే ఒకసారి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. కావాలంటే ఈ ఛానల్ యాక్టివ్గా ఉందా లేదని మీరు కూడా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.